అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. భూమిలో అరుదుగా లభించే అనేక మూలకాలు, లోహాలతో పాటు అయస్కాంతాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. దీంతో పశ్చిమ దేశాల్లోని ఆయుధ, ఎలక్ట్రానిక్, విమాన తయారీ, సెమీకండక్టర్ కంపెనీలకు కీలకమైన విడిభాగాల కొరత ఏర్పడనుంది. చైనా ప్రభుత్వం ఎగుమతులకు సంబంధించిన నూతన నిబంధనలను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో కార్ల నుంచి క్షిపణుల వరకు అన్ని రకాల తయారీ పరిశ్రమలకు సంబంధించిన అయస్కాంతాలు, ఇతర కీలకమైన విడిభాగాల ఎగుమతులను చైనాలోని అనేక పోర్టుల వద్ద నిలిపివేసింది. నూతన నియంత్రణ వ్యవస్థ అమల్లోకి వచ్చాక అమెరికా మిలిటరీ కాంట్రాక్టర్లతో సహా అనేక కంపెనీలకు సరఫరాలు శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు చెబుతున్నారు. రక్షణ రంగం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో వినియోగించే 17 రకాల అరుదైన మూలకాలు, లోహాల్లో 90% వరకు చైనాయే సరఫరా చేస్తుంది. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోలు, క్షిపణులు, విమానాలు తదితరాల తయారీలో వినియోగించే అనేక రకాల ఎలక్ట్రిక్ మోటార్లలో వీటిని వినియోగిస్తారు. యుద్ధ విమానాల ఇంజిన్లు, లేజర్లు, కార్ల హైలైట్స్, కొన్ని రకాల స్పార్క్స్ ప్లగ్లు, కెపాసిటర్లు, ఇక కంప్యూటర్ చిప్లు, స్మార్ట్ ఫోన్లలో వినియోగించే ఎలక్ట్రికల్ విడిభాగాల తయారీలోనూ ఈ లోహాలు అవసరం. దశాబ్దాలుగా కీలకమైన ఖనిజాల కోసం చైనాపైనే ఆధారపడుతున్న అమెరికా తయారీ పరిశ్రమలకు గడ్డుకాలం ఏర్పడనుంది అని విశ్లేషకులు అంటున్నారు. చైనా తాజా చర్యలు అమెరికాతో పాటు అన్ని దేశాలపైన ప్రభావితం చూపనున్నాయి.